గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. యాక్చువల్లీ వీకెండ్ అనగానే ముందు మనకి అంటే 2 days సెలవు వచ్చింది అంటే చేయాల్సిన పనుల కంటే ముందు ఒకే ఒక థాట్ మైండ్ లోకి వస్తుంది, హమ్మయ్యా ఆఫీస్ లేదు, కాలేజ్ లేదు, పడుకుందాం కదా. ఎస్, కరెక్ట్. అలాంటి థాట్స్ అన్నిటిని పక్కన పెట్టేసి పొద్దున్నే లేచేసి హ్యాపీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిని చక్కగా స్టార్ట్ చేస్తారనుకోండి డేని, అసలు లేజినెస్ అనేది ఎక్కడా ఉండదండి. ప్రపంచంలో అందరికీ ఒకే ఒక రోగం, కామన్ రోగం ఏంటో తెలుసా? లేజినెస్. ఎస్, ఆ లేజినెస్ ని తరిమి కొట్టేసేయండి. అండ్ అలాగే సాటర్డే సండే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ షోని అస్సలు మిస్ కాకండి. సో వీకెండ్స్ లో మన బ్రేక్ఫాస్ట్ షో కూడా స్పెషల్ గా వచ్చేస్తుంది. ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద డైట్ ఫుడ్ ని చూపించడం జరుగుతుందండి. సో దాంట్లో మనం లాస్ట్ టైం ఏం చేసుకున్నాము అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించిన డైట్ అంటే బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అవి చూపించాను కదా. అలాగే ఈ రోజు సాటర్డే సండే వీకెండ్ ఎపిసోడ్స్ లో నేనేం చూపించబోతున్నాను అంటే హై బీపీ. జనరల్ గా ఇప్పుడు అందరికీ ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ తో సంబంధమే లేకుండా కదా. మరి హై బీపీ వాళ్ళకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ చేసి పెట్టచ్చు, ఎంత యమ్మీగా తినొచ్చు అనే దాని గురించి. సో మరి ఆ హై బీపీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు నేనేం చూపించబోతున్నాను అంటే బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జవార్ పూరి. సాటర్డే సండేలో ఒక్క రోజైనా కనీసం అందరి ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో పూరి కామన్ కదా. మరి అదే మూంగ్ దాల్ అండ్ జవార్ తో చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద డిష్. సో బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జవార్ పూరికి ముందుగా ఏం చేయాలి అంటే ఒక బౌల్లో జొన్నపిండి, మామూలుగా అయితే ఏంటంటే మనం గోధుమ పిండి అలాంటివి వాడుతూ ఉంటాం కదా, కానీ ఇందులో ఏం చేస్తున్నాను అంటే జొన్నపిండి వాడుతున్నాను. బేసిక్ గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే జనరలీ ఈ హై బీపీ ఉన్న వాళ్ళకి సడన్ గా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి చాలా రేజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో అది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్టైల్లోని చేంజెస్ రావాలి. లేదు అంటే టాబ్లెట్ అయితే వేసుకుంటాం, బట్ మనం కూడా ఏదో ఒక చేయాలి కదా. టాబ్లెట్ వేసుకున్నాం కదా అని ఉండిపోతే వర్క్ అవదు. సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే నెక్స్ట్ మూంగ్ దాల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను, నేను ఇప్పుడు అది వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో జీరా పొడి వేస్తున్నాను. అండ్ అలాగే ఇంగువ అండ్ ఉప్పు. అలాగే కారం. అండ్ బీపీ ఉన్న వాళ్ళు జనరల్ గా ఉప్పు కారం కొంచెం లైట్ గా తీసుకోవాలి కదండి. సో దాన్ని బట్టి వేసుకోండి మీరు. ఇప్పుడైతే ఇందులో నేను మిరియాల పొడి వేస్తున్నాను. అండ్ బీపీ ఉన్న వాళ్ళు నిజంగా రోజు కనుక కాసేపు పొద్దున పూట ప్రాణాయామం లాంటిది అండ్ అలాగే కాస్తంత యోగా కనుక చేశారు అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఇందులో పూరి పిండిలాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలిపేస్తాను ఇంకొకసారి. అండ్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ ఇవన్నీ ఎప్పుడు చూసినా కూడా చిన్నపిల్లలు కూడా వాటితోటి తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు బీపీ లెవెల్స్ అనేవి చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్, రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ బీపీ వచ్చిన వాళ్ళు ఇలాంటి హెల్తీ ఫుడ్ ఇలా తినాలి అని కాదు, చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటివన్నీ పెడితే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి రాకుండా ఉంటాయి కదా. మనం కోరుకునేది కూడా అదే కదా, వాళ్ళు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను వీటిని ఉండలు చేసేసుకుంటా. అన్నట్టు వీటిని మనం బేక్ చేసుకుంటున్నాం అంటే ఓవెన్ ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ముందు నేను వెళ్ళి ఆ పని కూడా చేసేస్తాను. మినిమంలో పెట్టేస్తున్నాను.
సో 5 minutes ప్రీ హీట్ కి పెట్టేశాను ఓవెన్. ఈలోపు నేను కూడా ఏం చేస్తాను, ఇవి ఉండలు చేసేసుకొని పూరిలాగా ఒత్తేసుకుంటాను. ఒక నిమిషం. సరే అండి, పూరీలా నేనైతే ఒత్తేసి పెట్టుకుంటాను. ఈలోపు మీరు కూడా పూరీలు చేయడం అయితే తెలుసు కదా, ఇది కూడా చూడాలా? చూసారా, కొంచెం పిండి వేసుకొని పొడి పిండితో పూరీలా ఒత్తేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఇందులో మూంగ్ దాల్ వేసాం కదా, సో మరీ పల్చగా చేసేయకండి, ఎందుకంటే మూంగ్ దాల్ ఉన్నాయి కదా అందువల్ల. మరి ఇప్పుడు నేను వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చేస్తా. ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్ చేసుకున్నాను కదా, దీని మీద కొంచెం స్ప్రే చేసేసుకొని సో 2 వేసేస్తున్నాను నేను, జాగ్రత్తగా వేసుకోండి. సో ఇలా పూరీలు దీని మీద పెట్టేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి ఓవెన్ లో పెట్టేసుకొని కాసేపు బేక్ చేసుకున్నాము అంటే బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జవార్ పూరి రెడీ అయిపోయినట్టే. మరి నేను ఇప్పుడు వెళ్ళి ఓవెన్ లో పెట్టేస్తాను. సో బేక్ అవడానికి కాస్తంత టైం పడుతుంది కదండి, ఆ కొంచెం టైం మీరు వెయిట్ చేయండి. చాలాసేపు అయింది కదండి, నాకు తెలిసి పూరీలు బేక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి చెక్ చేసి తీసుకొని వచ్చేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా చక్కగా. యాక్చువల్లీ ఇందాక ఒక వైపు బేక్ అయిపోగానే ఇంకో వైపు టర్న్ చేసి పెట్టాను, 2 వైపులా కూడా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి సర్వ్ చేసుకుంటాను. కొద్దిగా కాలుతూ ఉంటాయి, జాగ్రత్త. అయిపోయినట్టే. సి బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జోవర్ పూరి రెడీ. చాలా బాగున్నాయి చూడటానికి, తింటే ఇంకా చాలా బాగుంటాయి. తినాలి అంటే మరి ఏం చేయాలి, కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ సరిగ్గా నోట్ చేసుకోవాలి కదా. అందుకే ఇంకొకసారి బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జోవర్ పూరికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జోవర్ పూరికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1/2 కప్పు, జొన్న పిండి 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, జీరా పొడి 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత. బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జోవర్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి, నానబెట్టిన పెసరపప్పు, జీరా పొడి, ఇంగువ, తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలుపుకొని సరిపడా నీళ్లు పోసి పూరీ పిండి లాగా కలుపుకోవాలి. చిన్న చిన్న పూరీలా చేసుకొని ఓవెన్ లో పెట్టి బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జోవర్ పూరి రెడీ. బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జోవర్ పూరికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు ఎంచక్క హాయిగా తినేసేయచ్చు. బాగున్నాయండి. బేసిక్ గా పూరీలు అంటే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఆయిల్లో, మనం బేక్ చేసాం. ఆ టేస్ట్ కి ఈ టేస్ట్ కి కంపేర్ చేసినా కూడా ఎక్కడ తక్కువ అవదు. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ట్రై చేసేటప్పుడు యాక్చువల్గా గోధుమ పిండి వాడలేదు, మనం జొన్న పిండి వాడాం కాబట్టి ఒత్తుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోండి. అండ్ అలాగే బేక్ చేసుకునేటప్పుడు కూడా ఊరికే ఇరిగిపోతూ ఉండొచ్చు అనమాట. సో జాగ్రత్తగా చేసుకోవాలి. అలా కాకుండా చేసుకునే పైగా ఇందులో మూంగ్ దాల్ వేసాం కదా, సో ఒత్తుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ బేక్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నారంటే చాలా టేస్టీగా ఉండే బేక్డ్ మూంగ్ దాల్ అండ్ జోవర్ పూరి రెడీ అయిపోతాయి.
మరి దీనికి కాంబినేషన్, యాక్చువల్లీ కాంబినేషన్ లేకుండా ఇలాగే హ్యాపీగా తినేయచ్చు. కాకపోతే నేనేం చేసి చూపిద్దాము అనుకుంటున్నా అంటే, మీరు ఈ పూరీల్లోకి మాత్రమే కాకుండా హడావుడిగా ఉండే బిజీ డేస్ లో కూడా హెల్తీగా లైట్ గా ఉండేట్టు ఏమన్నా కాంబినేషన్ లో చేసుకుంటే బాగుంటుంది కదా. అంటే చపాతీల్లోకి, రైస్ లోకి, ఇలా దేనిలోకైనా తినేటట్టు. అందుకే ఇప్పుడు నేను మీకు చూపించబోతోంది లీఫీ కర్రీ. సో మరి అది ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను, మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. లీఫీ కర్రీ, ఎస్ లీవ్స్ అంటే మనం ఆకుకూరలు వేసుకుంటాం కదా. సో మరి ముందుగా దానికోసం మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి, దాన్ని ఆన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో నేను వాడుతున్న నూనె ఏంటి అంటే ఆవ నూనె. లేదు, ఆవ నూనె చాలా మంచిది హెల్త్ కి. అది వాడుకోలేమంటే నార్మల్ గా వాడుకోవచ్చు. లేదు మరి ఆవ నూనె వాడుకోలేం కానీ ఏదైనా హెల్తీగా వాడుకోవాలి అనుకుంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు అండి. దాంట్లో ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం వేడవ్వాలి నూనె. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే వెల్లుల్లి చిమ్మేసుకుంటా. ఇప్పుడు వెల్లుల్లి వేసేస్తున్నాను. ఇంకొంచెం ఓకే. బేసిక్ గా ఆకుకూరలతో మనం ఎక్కువగా రాగా తినం. సో పప్పు చేసుకుంటూ ఉంటాం, లేదంటే జస్ట్ తిరగమాత వేసుకొని అలా మగ్గించేసుకొని తింటూ ఉంటాం కదా. అలా మరీ తిరగమాత వేసుకొని మగ్గించుకొని తినడం అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంటే అంత టేస్ట్ గా అనిపించదు కాబట్టి. సో ఇలా చేసుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం టేస్ట్ పెరుగుతుంది కాబట్టి, ఫ్లేవర్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నేను అల్లం ముక్కలు వేస్తున్నాను, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవి కొంచెం వేగనిస్తాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు. సో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇందులో. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, ఉల్లిపాయ ముక్కలు కూడా. కొద్దిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో టొమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో. ఇట్ ఈస్ సో సింపుల్, మీరు దేంట్లోకైనా తినచ్చు ఈ కూరని. జస్ట్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటి అంటే మనం ఏదైనా హెల్తీగా తినాలి అండ్ లైట్గా ఉండాలి ఫుడ్ ఏదైనా అనుకున్నప్పుడు ఇలాంటి లీఫీ కర్రీస్ చాలా బాగుంటాయి. అండ్ స్పెషలీ డైటింగ్ చేస్తున్న వెయిట్ లాస్ కోసం కూడా ఇలాంటివన్నీ వాడుకోవచ్చు. ఓకే, టొమాటో కూడా చక్కగా మగ్గుతుంది కదా. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్న లీఫీ వెజిటబుల్ ఏంటి అంటే లెట్యూస్. లెట్యూస్ అనేది బేసికల్ గా క్యాబేజ్ ఫ్యామిలీకి సంబంధించింది. అయితే క్యాబేజ్ లో ఏవైతే విటమిన్స్ అవన్నీ ఉంటాయో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోండి న్యూట్రిషియస్ బెనిఫిట్స్ లో. సో బేసిక్ గా ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశాను. అండ్ ఇప్పుడు ఇందులో నెక్స్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే పాలకూర. ఇది కాల్షియం రిచ్. అండ్ అలాగే మీకు తెలుసా, పొద్దున్న పూట ఎవ్రీడే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పాలకూర జ్యూస్ కనుక తాగగలిగారు అంటే అసలు మనకి బాడీలో వచ్చే చాలా డిసీజెస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా మగ్గాలండి. సో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను నేను. చాలు. సో ఇప్పుడు కనుక ఒకసారి బాగా కలిపేసి నేను మూత పట్టేశాను అంటే చక్కగా మగ్గిపోతుంది, ఆ పచ్చివాసన అంతా పోతుంది. అప్పుడు హ్యాపీగా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు.
చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇలా అవ్వాలి. మామూలు లీఫీ కర్రీస్ కి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ లో చేస్తున్న లీఫీ కర్రీస్ కి చూడండి డిఫరెన్స్. కలర్ఫుల్ గా ఉంది, టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే మరి ఎక్కువ థిక్ గా కాదు, కొంచెం కన్సిస్టెన్సీ థిక్ గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇందులో కొంచెం గోధుమ పిండి వేస్తున్నాను. ఇది రోటీలో కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉప్పు, అండ్ అలాగే కొంచెం పసుపు, కారం. సరిపోతుంది. చూసారా కన్సిస్టెన్సీ గోధుమ పిండి వేసిన తర్వాత థిక్గా అయిపోయింది. బాగా దగ్గర పడిపోయిందండి, అంటే లీఫీ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటా. ఇది రైస్ లో కూడా బాగుంటుంది అండ్ జనరల్ గా బ్రేక్ఫాస్ట్ లోకి టోస్ట్లు అవి తింటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇలా సింపుల్ గా లీఫీ వెజిటబుల్ కర్రీ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. అంటే నేనైతే ఇప్పుడు ఇందులో లీవ్స్ అలాగే టొమాటోస్ అవి వేసాను కదా, మీరు కావాలి అంటే ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు మీ టైంని బట్టి. ఇప్పుడు దీనిపై నుంచి కాస్తంత బటర్ వేసేసాము అంటే రెడీ. అంతే. చూస్తున్నారు కదా లీఫీ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ గా చాలా హెల్దీగా ఉండే ఈ సింపుల్ రెసిపీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని మీరు చూడండి. లీఫీ కర్రీకి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 3, వెల్లుల్లి 4, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటోలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, బటర్ 1 టేబుల్ స్పూన్, లెట్యూస్ 1 కప్పు, ఉప్పు సరిపడేంత. లీఫీ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి ఆవ నూనె వేసి అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి వేగిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు కూడా వేసి కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో లెట్యూస్, పాలకూర వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అందులో కొద్దిగా గోధుమ పిండి వేసి కలిపి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే లీఫీ కర్రీ రెడీ. లీఫీ కర్రీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. టేస్టింగ్ టైం. ఇంత చక్కగా బటర్ వేసుకొని చేసుకుంటే ఎందుకు బాగోదు, బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ గా ఉంది. వావ్, చాలా బాగుందండి. నాకు తెలిసి చపాతీ అలాంటి వాటిలో రోల్స్ లో కూడా చాలా బాగుంటుంది అండ్ సింపుల్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కూడా చెప్పండి. ఎలా చెప్తారు? ఫేస్బుక్, యూట్యూబ్ లో చెప్పండి. మరి అది ఎలా అంటే www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి పేజ్ వచ్చేస్తుంది. అక్కడ లైక్ కొట్టేసి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఫాలో అయిపోండి. లేదు యూట్యూబ్ లో ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా?
అయితే www.youtube.com/ETVAbhiruchi అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. హ్యాపీగా అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి. ఈటీవీ అభిరుచి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అయిపోండి. మరి ఈ రోజు 2 వెరైటీస్ కూడా చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే బీపీ ఉన్న వాళ్ళకి ఇవి 2 చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అంటే లైట్ గా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ ఫీల్ బెటర్, దే విల్ ఫీల్ బెటర్. సో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చేసి పెట్టండి. అలాగే మీరు కూడా తింటే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ నేను మాత్రం రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. దాన్ని మీరేం చేస్తారు, ఈ 2 వంటకాలని ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? యు టేక్ కేర్, బాయ్.